రాజ్యాధికార ఉద్యమం జరగాలి, రిజర్వేషన్ ఉద్యమం జరగాలి. ఇప్పుడు జరిగే రిజర్వేషన్ల ఉద్యమంలో మనం భాగస్వాములం అయితే చాలా జాగ్రత్త వినాలి. ఆనాడు ప్రజల భాగస్వామ్యం లేకుండా అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. అది ఎట్లొచ్చిందో మనకు తెలియదు. కానీ ఈనాడు ఈ రిజర్వేషన్ల పోరాటంలో మనందరం భాగస్వాములమై రిజర్వేషన్లు సాధిస్తే ఆ జ్ఞానంతో రాజ్యాధికారం కూడా వచ్చేసింది. మనకి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి అంబేద్కర్ లండన్ పోయి వాదించి నీకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాధికారము, రిజర్వేషన్ రెండింటి పోరాటం జరగాలి. ఈ రోజుకి రిజర్వేషన్లకు అమ్మో కోర్టు కొట్టుడు పోతాం భయం. కోర్టులో కొట్టేస్తుందా ఏంటి? కోర్టులో కొట్టేయడం ఏంటి? 2500 సంవత్సరాలు ఒక శూద్రుడు చదువుకోవద్దు, ఒక శూద్రుడికి భూమి మీద హక్కు లేదు, నాణ్యం మీద హక్కు లేదు, పుస్తకం మీద హక్కు లేదు, రాజ్యం మీద హక్కు లేదు. ఒక శూద్రుడు బానిస, ఆ శూద్రుడు పైవర్ణాలకి బానిసలుగా సహాయం చేయాలి, సేవ చేయాలి అని చట్టం రాసుంటే ఆ చట్టాన్ని బద్దలు కొట్టుకుంటూ ఉద్యమాలు వచ్చి ఈ ప్రజలకి ఇంత రిజర్వేషన్ ఇస్తే అది కోర్టులో పోద్దట. అసలు ఇది ఏంటి దేశమేనా ఇది? కోర్టులో ఎవరు కొట్టేస్తాడు? రాజ్యాంగ భద్రత లేదు కాబట్టి. రాజ్యాంగ భద్రత ఎందుకు లేదు? మండల కమిషన్ వచ్చింది, సంపూర్ణ అమలు కాలే. ఆయా రాష్ట్రాలకి ప్రతిపాదనలు పోయినాయి, రాష్ట్రాల నుంచి సరి అయిన రాజ్యాంగ పద్ధతి లేదు.